ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇరాన్ పై అమెరికా మరొకసారి దాడులతో విరుచుకుపడుతోంది. మొన్న గత మాసం వరకు ఆ రెండు దేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ప్రస్తుతం మళ్ళా అలాంటి సిచ్యువేషనే ఇప్పుడు కూడా ఎదురవుతుంది. మొన్న ఏదైతే 2 రోజుల క్రితం స్విట్జర్లాండ్కు సంబంధించిన ఒక షిప్ని ఇరాన్కి సంబంధించిన సైన్యం మొత్తం కూడా భస్మం చేసిన నేపథ్యంలో ఇరాన్ పైన అమెరికా మరొకసారి ప్రతీకార చర్యలకు పాల్పడుతుంది. ప్రతీకార చర్యలు కాదు, ఒక రకంగా ఇరాన్కి సంబంధించిన మిలిటరీ క్షిపణులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన కూడా దాడులు చేస్తూ మొత్తం కూడా రణరంగాన్ని సృష్టిస్తోంది అమెరికా. అయితే దీని అంతటి కారణం ఇరానే. 2 రోజుల క్రితం ఏదైతే హర్మోజ్ జలసంధి ఉందో ఆ జలసంధి నుంచి వెళ్తున్న ఒక వాణిజ్య నౌక పైన ఇరాన్కి సంబంధించిన డ్రోన్లు దాడి చేసి ఆ యొక్క మొత్తం ఓడ మొత్తం కూడా ఆ నౌక మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోయింది. అందులో ఉన్న మొత్తం కోట్ల రూపాయల సామాగ్రి మొత్తం కూడా భస్మం అయిపోయింది, ఆ నీటి పాలైపోయింది. సో ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఏదైతే అమెరికా కావచ్చు, అటు ఇరాన్ కావచ్చు, ఈ మధ్యలో ఇజ్రాయెల్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. దాదాపు ఒక 3 నెలలుగా అక్కడున్న ప్రజలు ఎవ్వరు కూడా ప్రశాంతంగా లేరనే చెప్పుకోవాలి. ఎక్కడ ఎలాంటి డ్రోన్ విరుచుకుపడుతుందో, ఎక్కడ ఎలాంటి బుల్లెట్ల వర్షం కురుస్తుందో అని చెప్పి అక్కడ ఆందోళన చెందుతున్న ప్రజలు ఒక్కసారిగా మరొక్కసారి ఇరాన్ మొత్తం కూడా శ్మశానంలా మారిపోతుందంటే కూడా ఆశ్చర్యం లేని పరిస్థితి. ఎందుకంటే సంబంధం లేని వ్యక్తులకు సంబంధించిన, సంబంధం లేని దేశాలకు సంబంధించిన వాణిజ్య నౌకలను కూల్చడం అంటే, వాణిజ్య నౌకలపైన దాడులు చేయడం అంటే ఆ దేశానికి ఎంత నష్టం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్రమంలోనే ఇరాన్ పైన మరొక్కసారి అమెరికా ప్రతీకార చర్యలకు పాల్పడడమే కాకుండా మిలిటరీ స్థావరాలు మొత్తం లక్ష్యంగా చేసుకొని మొత్తం సెంట్రల్ కమాండ్ విరుచుకుపడుతుండడం మనం చూస్తున్నాం. దీంతో పాటు ఓవైపు అమెరికా ఏమంటుంది, సంబంధం లేని వ్యక్తులు హర్మోజ్ జలసంధి నుంచి, సంబంధం లేని స్విట్జర్లాండ్ లాంటి దేశాలు అక్కడి నుంచి నౌకాయానం ద్వారా వాళ్ళు వెళ్తుంటే వాళ్ళపైన విరుచుకుపడడాన్ని ఈ అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈరోజు స్విట్జర్లాండ్ కావచ్చు, రేపు భారత్ కావచ్చు, రేపు మరొక రోజు ఇంకొక దేశం కావచ్చు. అమాయకమైన దేశాలను ఇలా ఉక్కిరిబిక్కిరి చేస్తే ఎలా అనేది అమెరికా వాదన. మరోవైపు ఇరాన్ ఏమంటుంది, ఈ దాడులకు అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కావాలని చేసినాయి అంటుంది. కావాలని ఎందుకు చేస్తారు? నిన్న మనం ఫిబ్రవరి 28 రోజు పీస్ ఒప్పందం పేరుతోటి ఫస్ట్ పాకిస్తాన్ దీనికి దౌత్యంగా, అంటే ఈ రెండింటి మధ్య సంధి కుదిర్చే విధంగా ఒక పీస్ కమిటీ ఏర్పాటు చేసేందుకు సమావేశం ఏర్పాటు చేసి అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మరోవైపు తర్వాత మరొక దేశంలో పెట్టిరు. ఇప్పుడు ప్రస్తుతం శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత కూడా ఇరాన్ ఒక అంటే సంబంధం లేని, ఈ యుద్ధానికి సంబంధం లేని మరొక దేశానికి సంబంధించిన వాణిజ్య నౌకను కూల్చడమే ఈ యొక్క ప్రతీకార దాడులకు ప్రధానమైన కారణంగా కనిపిస్తుంది. ఇది ఇంతటితో ఆగుతుందా, ఇంకా కొనసాగుతుందా? ఇప్పటికే హర్మోజ్ జలసంధి గుండా వెళ్తున్న ఆ నౌకలతో పాటు మరొక కొత్త మార్గాన్ని ఏర్పాటు చేసిరు. ఎందుకంటే ఏ దేశానికి కూడా ఇలాంటి ఇబ్బంది జరగకూడదు, ఒక కొత్త మార్గాన్ని ఏర్పాటు చేసుకుందామని 2 దేశాలు కూడా ఒప్పందం చేసుకున్నాయి. ఆ కొత్త మార్గం నుంచి వెళ్తున్న ఒక వాణిజ్య నౌకను ఇరాన్కు చెందిన డ్రోన్లు కూల్చివేయడం, మొత్తం కూడా అక్కడ అగ్నికి ఆహుతైన పరిస్థితి. సో ఈ క్రమంలోనే ఎప్పుడున్న ఇరాన్ హర్మోజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం పాకులాడడం, మరోవైపు వేరే దేశాలను కూడా ఇబ్బందులోకి నెట్టడం మనం చూసినాం. 2 నెలల క్రితం, 3 నెలల క్రితం మన భారత్లో కూడా పరిస్థితి ఏ విధంగా ఉందో. పెట్రోల్ డీజిల్ కోసం బంకుల ముందు క్యూలు కట్టిన పరిస్థితి, కిలోమీటర్ల మేర నిలబడ్డ పరిస్థితి. సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కేవలం అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ దాడి కారణంగా హర్మోజ్ జలసంధి నుంచి రావాల్సిన, భారత్కి రావాల్సిన పెట్రోల్, డీజిల్, గ్యాస్కి సంబంధించిన నౌకలు రాకపోవడమే. అంటే అక్కడ జరుగుతుంది కనుక మనకు సంబంధం లేదా అంటే లేదు, ఖచ్చితంగా మనకు సంబంధం ఉంటుంది. ఆ ఎఫెక్ట్ మన దగ్గర పడుతుంది. అమీర్పేట లాంటి ప్రాంతాల్లో చాలా హాస్టల్స్ మూతపడ్డాయి. కట్టెల పొయ్యి పెట్టి వంటలు చేసుకున్న మహిళలు ఉన్నారు. వాళ్ళని అడిగితే తెలుస్తుంది దాని ఎఫెక్ట్ ఏంటనేది. సో మరొకసారి ఇరాన్ ఇలాంటి కవింపు చర్యలకు పాల్పడితే అమెరికా చూస్తూ ఊరుకోదని ఇప్పటికే ట్రంప్ ఆల్రెడీ మనం కొన్నిసార్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంత పిచ్చోన్ చేతిలో రాయి ఉన్నట్లుగా వ్యవహరిస్తాడు అని మాట్లాడుకున్నప్పటికీ కూడా ఇతర దేశాలకు, ఏదైతే వాణిజ్యపరంగా ఇతర దేశాలకు ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తాడు అనేది ఇప్పుడు లేటెస్ట్గా మనకు అర్థమైపోయింది. సో ఇప్పుడు ఇరాన్ పైన ప్రారంభమైన ఈ యుద్ధం ఇది 2.0 కావచ్చు. సో ఈ 2.0 ఆగుతుందా? ఈ ఇరాన్కి ఒక్కరికే ఇబ్బందా? పక్కనున్న ఇజ్రాయెల్ కావచ్చు, ఆ పక్కనున్న చిన్న చిన్న
గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, అరబ్ దేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ యుద్ధం కొనసాగుతుందా, ఈ కాల్పులు ఈ రోజుతో ఆగిపోతాయా, లేకుంటే ఇది క్యారీ ఫార్వర్డ్ అయ్యి రేపు ఇంకా ఎల్లుండి ఇలా దాదాపు ఒక 3 నెలల నుంచి జరుగుతున్న ఈ యుద్ధానికి ఇప్పటికి కూడా ఫుల్ స్టాప్ పడకపోతే మరొక్కసారి కూడా పెట్రోల్ డీజిల్తో పాటు ఇతర దేశాలపై మనం ఏమైతే ఆధారపడి ఉన్నామో మన దేశం పైన ఇతర దేశాలు ఏవైతే ఆధారపడి ఉన్నాయో ఈ హర్మోస్ జలసంధి గుండా వెళ్లాల్సిన నౌకలు కనుక వెళ్ళకపోతే తీరని ఇబ్బంది, తీరని లోటు సంభవిస్తుంది అనేది విశ్లేషకులు చెప్తున్న మాట. సో ఇప్పుడు అమెరికా ఇరాన్ పైన చేసిన దాడిని మీరేమంటారో కామెంట్ ద్వారా తెలపండి.